కాసేపట్లో క్షేత్రస్థాయిలో సిట్ బృందం పర్యటించనుంది. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేయనుంది. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించడంతో సిట్ బృందం దర్యాప్తు వేగంగా సాగనుంది. ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాకాండపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ హింసలో పోలీసు అధికారుల పాత్రపైన విచారణ జరగనుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్ ఆయా ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న తీరును కూడా పర్యవేక్షించనుంది. అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు పెట్టడానికి తగిన ప్రతిపాదనలు చేయనుంది సిట్. అలాగే అవసరమైన చోట కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు సిట్ ఆదేశాలు కూడా జారీ చేయనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర లైవ్ లో అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్ర, సిట్ విచారణ ఏ విధంగా జరగనుంది? ఆ నివేదికలో ఏ అంశాలు పొందుపరచబోతోంది? ఎందుకంటే కొన్ని చోట్ల సెక్షన్లు అమలు చేయడానికి రెడీగా ఉంది, ఎఫ్ఐఆర్ నమోదు కూడా సిద్ధంగా ఉంది సిట్. కృపా, సిట్ ఇంకా తనకు సంబంధించినటువంటి పనిని ప్రారంభించిందని చెప్పవచ్చు. నిన్న జీవో ఇచ్చిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఎవరెవరైతే కనుక ఈ సిట్ లో ఉన్నారో వారందరూ కూడా ఆయా పనుల్లో వెళ్లిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే 48 గంటలు మాత్రమే సమయం ఈసీ ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నివేదికనివ్వాలంటే కనుక ఎవరెవరైతే నిందితున్నారో వారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే నిందితులు చాలా మంది పరారీలో ఉన్నారు, అజ్ఞాతవాసంలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. విజువల్స్ ను ప్రధానంగా సాక్ష్యాలుగా తీసుకుంటా ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు అయితేనే ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఎవరెవరి ఇళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయో దానికి సంబంధించి ఆ షాపింగ్ మాల్స్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మీడియాలో వచ్చినటువంటి కథనాలు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరు దీన్ని ప్రోత్సహించారో, ప్రధానంగా పోలీసుల పాత్ర ఏమిటి అనే దాని మీద ఈ సిట్ దర్యాప్తు సాధించనుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మార్చి ఎన్నికలు సజావుగా ఎటువంటి గందరగోళం లేకుండా, ఎటువంటి గొడవలు సృష్టించకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోసమని సపరేట్ గా ఈ అధికార యంత్రాంగాన్ని నియామకం చేయడం జరిగింది. అయితే వీళ్లు కొత్తగా ఉన్నటువంటి మార్చి మళ్లీ మరొకరి ఆ స్థానంలో పెట్టినా కూడాను పెద్ద ఎత్తున హింస చెలరేగడం అయితేనేమి, గొడవలు, హత్యాయత్నాలు, బాంబుల డంపు కూడా దొరకడం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే కనుక చాలా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. దీనికి సంబంధించి నివేదిక 48 గంటల తక్కువ సమయం ఇచ్చినా కూడా నిన్న సాయంత్రం జీవో ఇచ్చింది. అంటే రేపు సాయంత్రం వరకు సమయం ఉంటుంది. కానీ ఈ రోజు సాయంత్రం లేకుంటే రేపు ఉదయంలోగానే దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి సిట్ ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల్లో పనిచేసినటువంటి అధికార యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఉంది. అయితే ఎవరెవరైతే పరారీలో ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా, చర్యలు కూడా పోలీస్ యంత్రాంగం చేపడుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక పోలీస్ యంత్రాంగంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల మీద ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి యొక్క పాత్రను కూడా ఈ సిట్ బృందం దర్యాప్తులో ప్రధానంగా దర్యాప్తు చేయనుంది. అదే అడగబోతున్న విజయ్ చంద్ర, అంటే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ అధికార పార్టీకి తొత్తులుగా మారని టీడీపీ ఆరోపించింది. టీడీపీ కొంతమంది పోలీసు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుందని వైసీపీ ఆరోపించింది. సో ఎవరెవరు పోలీసు అధికారులపై సిట్ ముఖ్యంగా విచారణ జరపబోతోంది? ప్రధానంగా చూస్తే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ, అలాగే పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ, ఈ ఎస్పీల పాత్ర ఏమిటి, వీటితో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర మీద ప్రధానంగా దృష్టి పెట్టనుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పాత్ర ఎంతగా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాల మీదనే దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మెన్ స్వయంగా వెళ్లి వారు ఫీల్డ్లోకి వెళ్లి దాడులు చేసే పరిస్థితి అయితే ఉండదు. కానీ వీరు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం అయితేనేమి, ఇట్లాంటి దురాగతాలకు పాల్పడుతున్న నేపథ్యం పోలీసులకు అంత అవసరం ఏమిచ్చిందనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. అంటే పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని ఈ విధంగా పోలీసు ఒక సైడు
పనిచేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టింది. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున బాంబులు దొరకడం అనే దాని మీద అయితే నాటు బాంబులు దొరకడం దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నాటు బాంబులు తయారు చేయడానికి నిపుణులైనటువంటి బాంబు మేకర్సే ఉంటారు. చాలా జాగ్రత్తగా బాంబులు తయారు చేయాల్సి ఉంటుంది. అవి తయారు చేసే సమయంలోనే పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బాంబు మేకింగ్ లో ఎవరైతే గనక బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే చేస్తారు. దానికి సంబంధించి ఎవరెవరైతే గనక గతంలో ఉన్నటువంటి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వారి యొక్క రౌడీ షీట్లు ఎవరెవరైతే ఉన్నారో వారి నేర చరిత్ర ఏమిటనే దాని మీద కూడా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే పోలీసుల పాత్ర దీంట్లో ఎంతనే దాని మీద పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమైన నేతల మీద కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఎఫ్ఐఆర్లు బుక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి పలువురు వారి కుటుంబ సభ్యులు సోదరులు ఎవరైతే గొడవల్లో పాల్గొన్నారో ఎవరైతే ప్రేరేపించారో ఈ గొడవలకు వారి యొక్క వివరాలను సేకరించే పనిలో సిట్టుపడింది. రైట్ విజయచంద్ర.